హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. సో ఈరోజు అయితే జగన్నాథ్ స్వామి యాత్ర కదా, రథయాత్ర చూడడానికి నేను మా చెల్లి మా అమ్మమ్మ వచ్చాం. హాయ్. సో మేము జగదాంబ జంక్షన్ దగ్గర దిగాము. రావడానికి 1 hour 30 minutes పడుతుంది అన్నారు. ఏవిఎన్ కాలేజ్ దగ్గర ఉందంట. సో ఏవిఎన్ కాలేజీకి వెళ్ళాం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారి శాపం వల్ల ముసలు పెట్టి మొత్తం అంతరించింది. చెట్టు కింద అలసట తీర్చుకున్న శ్రీకృష్ణుడు కాలి బొటన్ వేనికి బాణం తగిలి ఆయన మరణించారు. ఆయన అంత్యక్రియల్ని పాండవులు ముగించారు. ఆయన శరీరం మొత్తం మట్టిలో కలిసిపోయింది, కానీ ఆయన హృదయం మాత్రం కొట్టుకుంటుంది. ఈ విషయాన్ని అర్జునుడు గమనించారు. ఏం చేయాలో ఆయనకి అర్థం కాలేదు. అయోమయంతో ఉన్నారు. అంతలో ఆకాశవాణి వచ్చి, శ్రీకృష్ణుడి గుండె బ్రహ్మ పదార్థం లాంటిది, దానికి అంతం లేదు అని అన్నారు. ఆ గుండెని సముద్రంలో విడిచిపెట్టమని చెప్పారు. కొన్ని వేల సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత ఒక వేప చెట్టుకి వెళ్ళి అతుక్కొని ఉంది. దగ్గరగా నీల రంగులో మెరుస్తున్న వల్ల పూరిలో జగన్నాథ స్వామిగా వెలిసింది. ప్రతి 12 సంవత్సరాలకి విగ్రహాలు మార్చినప్పుడు పూజారి కళ్ళకు గంతలు కట్టుకొని చేతికి పట్టి పెట్టుకొని ఒక విగ్రహం నుంచి ఇంకో విగ్రహంకి గుండెని మారుస్తూ ఉంటారు. ఆ మారుస్తున్న సమయంలో గుండె చేతిలో కొట్టుకోవడం అనుభవించిన పూజారులు చెప్తూ ఉంటారు. సో గాయస్, పూరి రథయాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? మొట్టమొదటిగా ఇంద్రజ్ఞుడు అనే ఒక రాజు పూరి ఆలయాన్ని నిర్మించారు. ఆయన భక్తికి మెచ్చి నీలిమాధవుడు వచ్చి ఒక వరం కోరమంటారు. అప్పుడు రాజు అంటారు, మిమ్మల్ని చూడడమే మహాభాగ్యం అండి అని అంటారు. కానీ నాది ఒక చిన్న కోరిక అండి, నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిరవంశం చేయండి అని అంటారు. ఎందుకంటే మీకు భక్తులకి మధ్య ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఈ ఆలయం నాది అని అనకుండా. ఆవిడ భార్య పేరే కుండీచ. బాధపడుతుంటూ రాజుతో అంటుంది, రాజా నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదా భాగ్యం లేదా అని అంటారు. అంతలోపే జగన్నాథ స్వామి అంటారు, నేను మా అన్న చెల్లి ప్రతి సంవత్సరంలో 9 రోజులు నీ దగ్గరికి వస్తామమ్మ, మీకు పిల్లలుగా ఉంటాం, మిమ్మల్ని తల్లిగా భావిస్తాం అని ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి సంవత్సరం గుండిచ్చ అనే ఆలయంకి వెళ్తారు. ఆవిడ చేసిన వంటలు అన్నీ తినేసి ఆవిడని సంతోషపరిచి మళ్ళీ రిటర్న్ వస్తారు. ఎంత కరుణమాయుడు మన జగన్నాథ్ స్వామి. అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను రథయాత్రని. మీరు ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు కామెంట్ చేయండి. చాలామంది జనాలు ఉన్నారు గాయస్. ఆ జనాల్లో అయితే మా అమ్మమ్మ అండ్ మా చెల్లి మిస్ అయిపోయారు. నేను ఒక దగ్గర ఉన్నాను, వాళ్ళిద్దరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు. ఆ రథాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు గాయస్. లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. లైఫ్లో ఒక్కసారి కూడా చూడలేదు. లైఫ్లో ఒక్కసారైనా చూడాలి అన్నట్టుంది గాయస్. ఇది ఎక్కడో కాదు, మన వైజాగ్ జగదాంబ సెంటర్ దగ్గర. నేను మా చెల్లి అయితే రథాన్ని లాగాం గాయస్. ఈ రథాన్ని లాగే గ్యాప్లో మా అమ్మమ్మ అయితే మిస్ అయిపోయారు. మా అమ్మమ్మ నాకు దగ్గర కూర్చొని పెట్టి వచ్చాము. నెక్స్ట్ ఆ రథం లాగేసి అక్కడికి వెళ్ళి చూస్తే అమ్మమ్మ లేరు. అమ్మమ్మని 1 hour వెతికాం. ఆ ప్లేస్లోనే వెతికి ఇంక ఇలా కాదు అని చెప్పి ఫోన్లో అమ్మ ఫోటో తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాం అనమాట. ఆఫ్టర్ 1 hour మైక్లో అనౌన్స్ చేశాక ఇంకొక పోలీస్కి ఫోటో చూపిస్తున్నప్పుడు దొరికారు. ఫైనల్గా అయితే రథయాత్ర చూసాం. లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో నేనైతే రథాన్ని లాగాను. లైక్ లాగుతుంటే గూస్ బాంబ్స్ ఇలా రావట్లేదు, గూస్ బాంబ్స్ వస్తున్నాయి కదా లాగుతుంటే. లిటరల్లీ ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు నేను రథయాత్ర చూడలేదు. ఇప్పుడు మా అమ్మమ్మ తప్పింది, మా అమ్మని ఎత్తుక్కోవాలి. మా చెల్లి ఒకవైపు వెళ్ళిపోయింది, ఫోన్ లేవు. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు దొరికాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడే మాకు ఫోన్ చేసింది, మా అక్క కూడా దొరకలేదు, మా అమ్మమ్మ నాకు అక్కడ దొరకలేదు. మొత్తం వెతుకుతున్నాం, అసలు ఎక్కడ లేదు. ఏమేమి తెలియదు. అదిగో మా అక్క వస్తుంది గాయస్. దొరికింది మొత్తానికి. పోలీసులకు ఫొటోస్ చూపిస్తుంటే వెనకాల నుంచి దొంగలాగా వచ్చింది గాయస్. అప్పుడు ప్రయాణం లేచి వచ్చింది గాయస్. మాకు 20 మెంబర్స్కి ఫోటో చూపించి ఇవన్నీ ఎక్కడైనా చూసారా అని అడిగాను. బైక్లో అనౌన్స్మెంట్లు 15 సార్లు మీనాక్షి గారు అనుకొని అయినా పలకలేదు గాయస్.
సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్ యువర్ క్రేజీ సిస్టర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్